నమస్తే. తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మాస్టర్ ప్లాన్ వేసినట్లు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏకంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధినే అడ్డుకునే కుట్రకు తెరలేపారు అని జనసేన నేతలు మండిపడుతున్నారు. సంబంధం లేని వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ మత్స్యకారులను రెచ్చగొడుతూ పిఠాపురానికి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారు అని పవన్ తాలూకా నాయకులు వాపోతున్నారు. కాకినాడ సెజ్, తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో ఉంటుంది. ఇందులో కొత్తపల్లి పిఠాపురం నియోజకవర్గం, తుని నియోజకవర్గ పరిధిలోకి తుని, తొండంగి వస్తాయి. తుని నియోజకవర్గంలో అరబిందో, దివీస్ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అంటే తుని నియోజకవర్గంలో అన్నమాట. ఈ కంపెనీలు కొత్తపల్లి మండలానికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ప్రశాంతంగా ఉన్న మత్స్యకారులను కాలుష్యం పేరుతో ఏమాత్రం సంబంధం లేని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రెచ్చగొడుతున్నట్టు జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉండడం గమనార్హం. తొండంగి, కొత్తపల్లి మండలాలలో మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేవారు. ఎప్పుడైతే రాజకీయంగా తమ ఉనికికి ప్రమాదం పొంచి ఉంది అని వర్మ గ్రహించారో అప్పటి నుంచి మత్స్యకారుల్ని రెచ్చగొడుతూ పరిశ్రమలు రాకుండా అడ్డుకునే కుట్ర పన్నారు అని వర్మపై జనసేన నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాకినాడ సెజ్లో పరిశ్రమలు, అలాగే తన నియోజకవర్గంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల 10 మంది అధికారులతో కూడిన కమిటీని పంపారు. దీంతో వర్మకు భయం పట్టుకుంది అనేది జనసేన ఆరోపణ. అంతేకాదు, కాకినాడ సెజ్కు భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ రైతుల్లో ఎక్కువ మంది కాపులున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు రైతుల సమస్యల్ని పరిష్కరిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడతాడు అని, అప్పుడు తనకు భవిష్యత్ లేదు అని వర్మ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న పరిశ్రమల యజమానుల్ని బెదిరించడం, కొత్తవి రాకుండా ఆందోళనల పేరుతో భయం సృష్టించే కుట్రకు వర్మ పాల్పడుతున్నట్టు జనసేన నేతల ప్రధాన ఆరోపణ. కాకినాడ సెజ్లో కావాల్సినంత భూమి ఉన్నప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావడం లేదు.